హాయ్ అందరికీ. నేను మీ స్వరాలి. అఖండ దీపం నెక్స్ట్ పార్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. స్టోరీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. సరయు ఇచ్చిన పాల గ్లాస్ సంతోష్ భువనేశ్వరి చేతిలో పెట్టి తాగమని అన్నాడు. సంతోష్ అలా చేస్తాడు అని సరయు ఎంత మాత్రం ఊహించలేదు. వద్దు బావా, ఆ పాలు నీకోసం నేను తీసుకొచ్చాను, ప్లీజ్ నువ్వే తాగు అని తడబడుతూ మరోసారి అడిగి చూసింది సరయు. సరయు, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఇందులో ఎవరు తాగితే ఏమైంది? నేను అమ్మకి ప్రేమగా నా చేతులతో ఇస్తున్నాను, తాగమ్మా అని భువనేశ్వరీదేవిని బలవంతం చేశాడు సంతోష్. అప్పటికే భువనేశ్వరీదేవి వేరే వేరే ఆలోచనలతో ఉండడంతో ఆ పాలల్లో సరయు ఏదైనా కలిపి ఉంటుందేమో అనే అనుమానం ఆవిడికి రాలేదు. ఇంతగా చెప్తున్నాడు, పాలే కదా, తాగేస్తే ఏమవుతుందిలే అని అనుకొని గ్లాస్ నోటి దగ్గర పెట్టుకుంది భువనేశ్వరీదేవి. సరయు కంగారుగా, అత్త అత్త నువ్వు ఇందాకే కదా జ్యూస్ తాగావు, ఇప్పుడు మళ్ళీ పాలు తాగితే నీ హెల్త్ ఏమన్నా అవుతుందేమో, ఒకసారి ఆలోచించు అని తడబడుతూ అన్నది సరయు. సరయు, పాలు తాగితే ఏమీ అవ్వదు, అది ఆరోగ్యానికి మంచిది కూడా, తనని తాగనివ్వు అని అన్నాడు సంతోష్. అది కాదు బావా, నేను ఎంతో ప్రేమగా నీకోసం తీసుకొని వస్తే నువ్వు ఇలా చేస్తుంటే నాకు బాధగా ఉంది అని అన్నది సరయు. అలా బాధపడకు సరయు, నాకు కూడా చాలా బాధగా ఉంటుంది. అయినా ఈ గ్లాస్ పాలు అమ్మ ఆల్రెడీ తాగడం స్టార్ట్ చేసింది కదా, నీకోసం నేను కూడా ఇప్పుడు పాలు తాగాలి, అంతే కదా, తాగుతాను. సీతమ్మ, ఓ గ్లాసులో పాలు తీసుకొని రాపో అని చెప్పాడు సంతోష్. సీతమ్మ పాలు తీసుకొని రాగానే ఆ గ్లాస్ సరయు చేతికి ఇవ్వమని చెప్పాడు. సరయు అయోమయంగా చూస్తూ సీతమ్మ దగ్గర నుంచి ఆ గ్లాస్ తీసుకుంది. ఇప్పుడు ఇవ్వు సరయు, నీ చేతులతో నువ్వు ఇచ్చిన పాలు నేను తాగడం నీకు కావాలి, అంతే కదా అంటూ ఆమె చేతిలోని పాల గ్లాస్ తీసుకొని, అమ్మా నువ్వు కూడా తాగు, ఇద్దరం కలిసి తాగుతాం అంటూ గ్లాసులో ఉన్న పాలు తాగడం మొదలుపెట్టాడు సంతోష్. భువనేశ్వరీదేవి కూడా ఇంకేమీ ఆలోచించకుండా పాలు మొత్తం తాగేసింది. ఇప్పుడు కనుక భువనేశ్వరీదేవికి సరయు తను చేసిన పని చెప్తే ఏమవుతుందో ఊహించడానికి కూడా భయంగా అనిపించింది. అందుకే ఇంకేమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంది సరయు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి వచ్చారు ప్రభాకర్, మంజుల ఇద్దరు. సరయుతో సంతోష్ అంత క్లోజ్ గా మాట్లాడుతూ ఉండడం చూసి మంజులకి చాలా సంతోషంగా అనిపించింది. ఏంటల్లుడు, మా అమ్మాయితో ఏదో మాట్లాడుతున్నట్టున్నావు, అదంటే నీకు ఎంత ఇష్టమో నాకు ఇప్పుడే అర్థమైంది అని అన్నది మంజుల. నాకు సరయు అంటే ఎప్పుడూ ఇష్టమే అత్తయ్య, అందుకే సరయుని పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాను, కానీ మధ్యలో ఏవేవో జరిగిపోయాయి అని బాధగా ఉన్నట్లుగా నటిస్తూ అన్నాడు సంతోష్. ఇప్పటికి మాత్రం ఏమించిపోయింది అల్లుడు, మేం వచ్చింది ఆ విషయం గురించి మాట్లాడడానికే అని అంటూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నారు ప్రభాకర్, మంజుల ఇద్దరు. అమ్మకిలా ఉంటే ఈ పరిస్థితుల్లో పెళ్లి గురించి ఎలా మాట్లాడగలను మావయ్య అంటూ బాధగా అన్నాడు సంతోష్. అసలు మీ అమ్మ ఆలోచన మొత్తం నీ గురించే అల్లుడు, నీ జీవితం ఇలా అయిపోయింది ఏంటా అని అక్క నాతో చెప్పి బాధపడుతూ ఉంటుంది అని బాధగా ఉన్నట్లుగా నటిస్తూ అన్నాడు ప్రభాకర్. అవును మావయ్య, నాకు కూడా తెలుసు, అమ్మ 24 గంటలు నా గురించి, ఈ ఇంటి గురించి, ఆఫీస్ వ్యవహారాల గురించి బాగా ఆలోచిస్తూ ఉంటుంది, దానికి తోడు ఇప్పుడు నా పెళ్లి ప్రాబ్లం ఒకటి అని అన్నాడు సంతోష్. అదే విషయం నీతో చెప్పాలి అనుకుంటున్నాను, నీకు సరయుకి పెళ్లి చేయాలని మీ అమ్మ చాలా ఆశపడింది, కానీ జాతకాలు దోషాలు అంటూ మీ పెళ్లి వాయిదా పడింది, నీకు వేరే వాళ్లతో ముడిపడింది. ఇప్పుడు ఆ ముడులన్నీ విప్పేసుకున్నావు కాబట్టి సరయుతో పెళ్లికి నీకేం అభ్యంతరం లేదనుకుంటాను అని అన్నాడు ప్రభాకర్. నాకేమీ అభ్యంతరం లేదు మావయ్య, ఈ విషయం నేను అమ్మతో కూడా చెప్పాను, మీకు చెప్పలేదేమో. ఏంటి సరయు, ఆ రోజు మనం మాట్లాడుకున్న విషయాల గురించి మావయ్య వాళ్ళతో చెప్పలేదా అని సరయుని కూడా అడిగాడు సంతోష్. దేని గురించి బావా, నాకేమీ అర్థం కావడం లేదు, బహుశా నేను మర్చిపోయానేమో అని అయోమయంగా మొహం పెట్టి అన్నది సరయు. సరేలే, ఆ విషయం గురించి నేనే చెప్తాను, నేను ఆల్రెడీ ఒక డెసిషన్ తీసేసుకున్నాను అని చెప్పాడు సంతోష్. సంతోష్ ఏం చెప్పబోతున్నాడో అని వాళ్ళందరికీ చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది.
నువ్వు దేని గురించి చెప్పాలనుకుంటున్నావు సంతోష్ అని అడిగింది భువనేశ్వరీదేవి. అమ్మా, నీకు కూడా తెలుసు కదా, నాన్నగారు ఆల్రెడీ ఈ ఆస్తి మొత్తం మైథిలి పేరు మీద నా పేరు మీద రాయించారట. దాని సంతకం లేకపోతే ఇక మీదట ఆఫీస్ వ్యవహారాలు కూడా ఏమీ నడిచేలాగా లేవు అని బాధపడుతున్నట్లుగా చెప్పాడు సంతోష్. అక్క, సంతోష్ చెప్తుంది ఏంటో నాకు అర్థం కావడం లేదు. అసలు ఏం జరిగింది అని అయోమయంగా అడిగాడు ప్రభాకర్. పాపం, ఇప్పుడు అమ్మని అడిగితే అమ్మ ఏమని సమాధానం చెప్తుంది మావయ్య? నేను చెప్తాను విను. నాన్నగారు మా వంశానికి సంబంధించిన వీలునామా తిరగరాయించారట. అది తరతరాలుగా మా వంశంలో ఎవరైనా కోడలు అడుగు పెట్టగానే వాళ్ళకి మాకు కలిపి జాయింట్ గా ఆస్తి రాస్తారు అని మొన్న నాన్న చెప్పిందాకా నాకు తెలీదు. కానీ ఇందులో ఒక చిన్న మెలిక కూడా పెట్టారు నాన్నగారు అని చెప్పిన విషయాన్ని సగంలోనే ఆపి అన్నాడు సంతోష్. సంతోష్, నువ్వు చెప్పేది నాకు సరిగా అర్థం కావట్లేదు. అసలు ఏం చెప్పాలనుకున్నావో త్వరగా చెప్పు. అలా సగంలోనే ఆపేశావెందుకు అని కంగారుగా అన్నాడు ప్రభాకర్. అప్పుడే భువనేశ్వరీదేవికి కూడా లాయర్ విశ్వనాథన్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. సరియు కూడా కలుగజేసుకుని, అవును నాన్న, ఆ రోజు లాయర్ గారు కూడా ఇదే మాట చెప్పారు అని అన్నది. ఎహే, ఎవరో కళ్ళు అసలు విషయం ఏంటో పూర్తిగా చెప్పండి. టెన్షన్తో నరాలు చిట్లిపోయేలా ఉన్నాయి. ఆస్తి మైథిలి పేరు మీద రాయడం ఏంటి అని విసుగ్గా అడిగాడు ప్రభాకర్. ఆ రోజు ఫోన్లో లాయర్ చెప్పిన మాటలన్నింటినీ వివరంగా చెప్పాడు. అంతా విన్న తర్వాత ప్రభాకర్ తల విదిలించి, అయినా నువ్వు ఇప్పుడు ఆ మైథిలికి విడాకులు ఇచ్చావు కదా, ఇప్పుడు తన నీ భార్య ఎలా అవుతుంది అని అడిగాడు. మాకు కోర్టు ఇంకా విడాకులు మంజూరు చేయలేదు కదా మావయ్య. అంటే చట్ట ప్రకారం తను ఇంకా నా భార్య స్థానంలోనే ఉంది అని అన్నాడు సంతోష్. అవును సంతోష్, నేను ఆ రోజు లాయర్ని కనుక్కోమని చెప్పాను కదా. నువ్వు త్వరలో సరయుని పెళ్లి చేసుకోబోతున్నావు కాబట్టి నీ భార్య సరియు అని డాక్యుమెంట్స్ మార్చేయమని కూడా చెప్పాను కదా. ఏమన్నారు అసలు ఆయన అని మధ్యలోనే కలగజేసుకుని అడిగింది భువనేశ్వరీదేవి. అడిగానమ్మా, కానీ ప్రస్తుతం ఆస్తి పత్రాలు మన దగ్గర లేవు. నాన్నగారు ఎక్కడ పెట్టారో తెలియదు. అదీ కాక మైథిలికి ఏదైనా అపకారం జరిగితే ఆస్తి మొత్తం అనాథాశ్రమానికి చెందుతుంది అని కూడా రాశారు. ఇప్పుడు మైథిలి ఎక్కడ ఉందో మనకు తెలియదు. అసలు తన గురించి నేను వెతకాలని కూడా అనుకోవడం లేదు అని అన్నాడు సంతోష్. ఎందుకు ఎందుకు సంతోష్, తన గురించి ఎందుకు వెతకవు? ఒకవేళ తనంతట తనగా సంతకం పెడితే ఈ ఆస్తి మొత్తం మనదే అవుతుంది కదా. నువ్వు ఆ పని ఎందుకు చేయడం లేదు అని కోపంగా అడిగాడు ప్రభాకర్. అమ్మ తనని వద్దు అని పంపించేసింది మావయ్య. అమ్మకి నచ్చని వాళ్ళెవరూ ఈ ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను. డబ్బు కోసం మా అమ్మని బ్లాక్మెయిల్ చేయాలి అని చూసింది. నాతో కూడా అమ్మ గురించి సరయు గురించి లేనిపోనివన్నీ చెప్పడానికి ట్రై చేసింది. అలాంటి మనిషిని తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో ఎలా పెట్టమంటావు మావయ్య? అది జరగని పని అని సంతోష్ ఖచ్చితంగా అన్నాడు. సరే సంతోష్, ఇప్పుడు మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని ఆతృతగా అడిగాడు ప్రభాకర్. నేను ఆల్రెడీ ఒక డెసిషన్ తీసేసుకున్నాను మావయ్య. అది మీకు నచ్చుతుందో లేదో నాకైతే తెలీదు. కానీ అమ్మ ఆనందం కోసం నేను ఈ నిర్ణయానికి వచ్చాను. ఈ ప్రపంచంలో అమ్మను మించి నాకు ఇంకేమీ అవసరం లేదు. ఆమె ఆరోగ్యంగా ఉండడమే నాకు ప్రధానం. అమ్మకి ఒకటే కోరిక, ఆ సంగతి నాకు తెలుసు. నేను సరయు మెడలో 3 ముళ్ళు వేయాలని. అంతే కదా అమ్మా అని భువనేశ్వరీదేవి వైపు చూసి అడిగాడు సంతోష్. సంతోష్ ఏం చెప్పాలనుకున్నాడో తెలియదు, కానీ భువనేశ్వరీదేవి మాత్రం అవునన్నట్లుగా తల ఊపింది. అయితే నేను వచ్చే 4 రోజుల లోపల సరయు మెడలో 3 ముళ్ళు వేయాలి అనుకుంటున్నాను అని స్థిరంగా అన్నాడు సంతోష్. సంతోష్ చెప్పిన మాటలకు సంతోషించాలో బాధపడాలో ప్రభాకర్కి గాని మంజులకి కానీ అర్థం కాలేదు. ఎందుకంటే ఆ తర్వాత అతను చెప్పిన మాటలు వాళ్ళ గుండెల్లో రైళ్లు పెరిగెత్తించాయి. మరి ఆ మాటలేంటో మనం కూడా తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. బాయ్ ఫ్రెండ్స్.